హలో గాయ్స్, ఏంటి చాలా రోజులైంది వీడియోస్ వచ్చి ఈ పాప వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? లేదండి, మీకోసం ఈసారి మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్స్తో వచ్చానమాట. ఇంకటి నుంచి మన వీడియోస్ అనేటువంటిది డైలీ అప్లోడ్స్ ఉంటాయి. సో మనం అప్డేట్స్ అనేటువంటి డైలీ ఇస్తాం కాబట్టి మీరు కూడా డైలీ లైక్స్ అనేటువంటి మనకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి కదా. సో చాలా మంది అడుగుతున్నారనమాట, హెయిర్ గ్రోత్ కావచ్చు, ఫేస్ కి లేదా స్కిన్ కి ఏదైనా కెమికల్ ట్రీట్మెంట్స్ కాకుండా న్యాచురల్ గా అయ్యే కావాల్సిన టిప్స్ చెప్పమని చెప్పారు. సో ఇంకటి నుంచి మన దగ్గర డైలీ టిప్స్ అనేటువంటివి యూజ్ అవుతాయి. ఏ స్కిన్ వాళ్ళు ఎలా యూజ్ చేయాలి, ఏ స్కిన్ వాళ్ళకి ఎలా యూజ్ చేస్తే వాళ్ళకి సెట్ అవుతుంది అనేటువంటిది నేను ఇంకటి నుంచి మీకు డైలీ అప్డేట్స్ అనేటువంటివి ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్లీ నాకు వచ్చిన క్వైరీస్ ఏంట్రా అంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, నీకెలా అవ్వట్లేదు, నీకెందుకు హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా వస్తుంది, నువ్వు ఆయిలింగ్ చేయట్లేదు కదా అని చాలా మంది నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు నాకు చెప్పారు, అడిగారు కూడా. సో నేను వాళ్ళకి ఒకటే చెప్తానండి, ఎందుకండి నేను కూడా ఆయిలింగ్ చేయను హెడ్కి, నేను కూడా మీలాగే డైలీ ఫ్రీక్వెంట్గా ఆయిలింగ్ చేస్తాను. బట్ ఎలా చేస్తాను ఏంటి అనేటువంటిది నేను డీటెయిల్గా చెప్తాను. నాకు తెలిసి మీకు ఇంకొచ్చే వీడియోస్ అన్నీ చాలా యూస్ఫుల్ అయ్యేటివి ఉంటాయి. సో సేవ్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో ఫస్ట్ ఏంట్రా అంటే హెయిర్ గ్రోత్ గురించి చెప్తాను. అవును, నేను హెయిర్ కట్ చేశాక నాకు విత్ ఇన్ 3 to 4 monthsలో నాకు హెయిర్ గ్రోత్ అనేటువంటి చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎందుకంటే నేను యూస్ చేసే హెయిర్ ప్యాక్స్ కావచ్చు, హెయిర్ ఆయిల్స్ కావచ్చు, అవన్నీ ఎటువంటి కెమికల్స్ కావు, న్యాచురల్గానే యూస్ చేస్తాను. అందుకే నాకు ఎటువంటి హెయిర్ ఫాల్ అనేటువంటిది అవ్వదు. అలానే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా నేను చాలా ట్రీట్మెంట్స్ చెప్పాను, వాళ్ళకి కూడా రెడ్యూస్ అయ్యాయి అని చెప్పి నాకు చాలా మంది చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ గ్రోత్కి మెయిన్లీ ఇది గర్ల్స్ కని కాదు, బాయ్స్ కని కాదు, ఎవరికైనా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిలింగ్ చేసేటప్పుడు మన హెయిర్ డ్రైగా ఉండాలి. ఎప్పుడు కూడా సరే హెడ్ బాత్ చేసిన తర్వాత వెంటనే కొంతమంది ఆయిలింగ్ చేస్తారు, దానివల్ల ఇంకా మనకి హెయిర్ ఫాల్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. హెయిర్ డ్రై అయ్యాక ఆయిలింగ్ చేసుకోండి, చాలా మంచి గ్రోత్ పెరుగుతుంది. ఇంకా ఆ ఆయిల్లో కావాలంటే మీకు అవైలబుల్గా ఉంటే కర్రీ లీవ్స్ కావచ్చు, లేదా గోరింట ఆకు ఉంటుంది కదా, లేదా పౌడర్స్ కూడా బయట అమ్ముతారు, అది యాడ్ చేసుకోండి. మళ్ళీ ఫ్లంక్ సీడ్స్ అని చెప్పి మెంతులు కావచ్చు, ఆనియన్, స్మాల్ ఆనియన్స్ లేదా నార్మల్ ఆనియన్స్, రెడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, వీటిని యాడ్ చేసుకొని ఇవన్నీ ఆయిల్లో బాయిల్ చేసి వాటిని మనం హెయిర్కి ఎంత వేడి మీరు తట్టుకోగలుగుతారో ఆ ఫ్రీక్వెంటీలో మనం హెయిర్కి అనేటువంటిది అప్లై చేసామంటే హెయిర్ అనేటువంటిది స్ట్రాంగ్గాను ఉంటుంది, ప్లస్ హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఈ ఆయిలింగ్ చేసిన హాఫ్ అన్ అవర్ కావచ్చు లేదా 1 or 2 hours మనం హెయిర్ వాష్ చేసుకున్నామంటే, ఇలా మంత్లీ 2 times చేసామంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. నేను చాలామంది మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేశాను, వాళ్ళు యూస్ చేసి నాకు ఇలా రిజల్ట్ అనేది మంచిగా